గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ప్రశాసన్ నగర్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే సతీమణి తనూజను పని మనిషి కల్పన దారుణంగా హత్య చేసినటువంటి ఉదంతం సంచలనంగా మారింది. అంటే ఇంట్లో పనిచేసేటటువంటి నేపాలీ ముఠాలు, నేపాలీ పని మనుషులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు, కేవలం డబ్బు కోసం ఎంత దుర్మార్గానికి తెగబడుతున్నారు అన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఇల్లు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే నివాసం ఇది. ఆయన ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘటన జరిగిన తర్వాత, ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అతను కూడా హుటాహుటిన బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఈరోజు ఉదయం ఈ ఘటన వెలుగులోకి రాగానే పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులు ఇక్కడికి వచ్చారు. ఎమ్మెల్యే దానం నాగేంద్ర వచ్చి పరిశీలించారు, సిపి సజ్జనర్ గారు పరిశీలించారు, డీజీపీ సివి ఆనంద్ గారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అంటే పని మనుషులుగా ఉన్నవాళ్ళు ఏ విధంగా నటిస్తూ సంపన్నుల ఇళ్లలో నగదును దోచేయటానికి, దొంగతనాలు చేయడానికి, అవసరమైతే అడ్డొస్తే చంపటానికి కూడా వెనకాడకుండా ఎంత క్రిమినల్ మైండ్ సెట్లుగా వీళ్ళు తయారైపోయారు అన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కావచ్చు, హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో సంపన్నుల ఇళ్లలో సెక్యూరిటీ గార్డులుగా కావచ్చు, లేదంటే పని మనుషులుగా నేపాలీ వాళ్ళే ఉంటారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి కొన్ని ముఠాలు ఏం చేస్తున్నామంటే, అందరూ నేపాలీలు అందరూ కాదండి, చాలామంది మంచోళ్ళు. ఎందుకంటే దశాబ్దాలుగా సెలబ్రిటీస్ ఇళ్లలో కావచ్చు, ధనవంతులు వ్యాపారుల ఇళ్లలో కావచ్చు, నేపాలీలే పని మనుషులుగా ఉంటారు, నమ్మకంగా పనిచేస్తున్నారు, సెక్యూరిటీ గార్డులుగా ఉన్నారు, కొన్ని దశాబ్దాలుగా నమ్మకంగా పనిచేస్తున్నటువంటి చరిత్ర ఉంది. కానీ ఈ ముసుగులో కేవలం దోపిడీ చేయటానికి, డబ్బులు దండుకోవటానికి, హత్యలు చేయడానికి కూడా వెనకాడకుండా కొన్ని ముఠాలు పనిచేస్తా ఉన్నాయి. ఈ ముఠాలతోనే వచ్చినటువంటి ఇబ్బంది అంతా. ఆ ముఠాలు కూడా నేపాలీ నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ఈ ముఠాలుగా ఏర్పడి హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, పూణే కావచ్చు, ముంబై కావచ్చు, ఇట్లా మెట్రో సిటీస్ అన్నిట్లో కూడా ఆ గ్యాంగులు దిగిపోయి నేపాలీ పని మనుషులుగా, నేపాలీ సెక్యూరిటీ గార్డులుగా, వాళ్ళు మామూలుగా ఉన్నటువంటి నేపాలీ పని మనుషుల్లో వాళ్ళు చొరబడి ఈ విధంగా ఒక ప్లాన్ ప్రకారం, ఒక పకడ్బందీ స్కెచ్ ప్రకారం 3 నెలల పాటు మంచిగా పనిచేయండి, 3 నెలల పాటు ఏ అనుమానం లేకుండా యాక్ట్ చేయండి, ఆ తర్వాత అదును చూసుకొని మీరు దొంగ దెబ్బ కొట్టండి, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని, ఇంట్లో ఎక్కడ బంగారం ఉంది, ఎక్కడ డబ్బు ఉంది, ఇవన్నీ కూడా మీరు పనిచేస్తున్న క్రమంలో అన్నీ మీకు తెలుస్తాయి. తెలిసిన తర్వాత మీరు అదును చూసుకుని దోచేయండి అని ఒక పక్కా ప్లాన్ ప్రకారం కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయనటానికి డెఫినెట్గా ఇది ఒక సజీవ సాక్ష్యంగా కనిపిస్తోంది. పోలీసు అధికారులు కూడా దృష్టి పెట్టారు. ఈ ఘటనని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పోలీసు అధికారుల నివాసాల్లో కూడా భద్రత లేదా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. డెఫినెట్గా సీరియస్గా పోలీసు యంత్రాంగం దీని మీద దృష్టి పెట్టింది. పని మనిషి ఎవరైతే కల్పన ఉన్నారో ఆమెకి మరొక 2 కూడా సహకరించినట్టుగా తెలుస్తోంది. అదను చూసుకుని ఐపీఎస్ అధికారి భార్య తనూజ నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి గొంతు నులిమి చంపేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బాడీ కూడా పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోస్ట్మార్టం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ నివాసానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎంత పకడ్బందీగా స్కెచ్ వేసి ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు కావచ్చు, బంగారం దోచుకోవటానికి నేపాలీ ముఠాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో అర్థమవుతుంది. వీళ్ళు ముగ్గురు కూడా దోచుకుని వెళ్ళిపోయారు. అక్కడ కల్పన పని మనిషి, ఆమెకు సహకరించిన 2, వీళ్ళ ముగ్గురు కూడా పరారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. డబ్బు ఎంత పోయింది, ఏ మేరకు ఆభరణాలు పోయినాయి, బంగారం పోయిందన్నది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా నేపాలీలు ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే వేలాదిగా ఈ హైదరాబాద్ కావచ్చు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కావచ్చు, మెట్రో సిటీస్లు కావచ్చు, కొన్ని వేల మంది నేపాలీలు పనిచేస్తున్నారు సెక్యూరిటీ గార్డులుగా, లేదంటే కనుక ఇట్లా పని మనుషులుగా. సిపి సజ్జనర్ గారు కూడా మీడియాతో మాట్లాడుతూ నేపాలీలు పనిలో పెట్టుకున్నటువంటి నేపాలీల పట్ల ఒక కంట కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు కూడా నేపాలీలని ఎంకరేజ్ చేయొద్దు మీ ఇంట్లో పని చేయడానికి, వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలియనటువంటి పరిస్థితుంది. గత కొన్ని రోజులుగా రికార్డులు పరిశీలిస్తే పని మనుషులు నేపాలీ వాళ్ళు ముఖ్యంగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. అయితే ఈ ముఠాలు ప్రస్తుతం ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఇళ్లలో ఉన్నాయి, ఇవన్నీ కూడా రికార్డులన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇంకొక చర్చ ఏం జరుగుతుందంటే, అసలు నేపాలీలు ఈ విధంగా చేస్తున్నట్టు నేపథ్యంలో నేపాలీలకు సంబంధించి పెద్దలు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి దాని త్రూ ఇలాంటి రిక్రూట్మెంట్స్ జరిగితే ఒక రికార్డ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి నేర ప్రవృత్తి ఏమైనా ఉందా లేదా,
వాళ్ళు గత చరిత్ర ఏంటి, వాళ్ళు ఎన్ని రోజులుగా ఎక్కడి నుంచి పనిచేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఫుల్ ఒక రికార్డు నమోదై ఉంటుంది. కాబట్టి సో అలాంటి వాళ్ళని పెట్టుకుంటే క్రైమ్ జరగకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. అలాంటి వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చాలా బలంగా వినిపిస్తోంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇదే ఇంట్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే సతీమణి తనూజ దారుణ హత్యకు గురైనటువంటి పరిస్థితి ఉంది. సో భర్త రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆయన బెంగళూరు నుంచి వస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన ఇక్కడికి చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ ప్రశాసన్ నగర్లో ఇలా ఈ ఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ అధికారుల ఇళ్ళు కావచ్చు, తర్వాత మిగతా సంపన్నుల కుటుంబాలు కావచ్చు, ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. సో మీడియాకు కూడా చెప్తా ఉన్నారు, డెఫినెట్గా ఈ నేపాలీ ముఠాలు ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిద్దామని చెప్పి ఒక మైండ్ సెట్ కలిగి ఉన్నారో వాళ్ళ ఆట కట్టిస్తాం, వాళ్ళ భరతం పడతామని కూడా ఐపీఎస్ అధికారులు చెప్తున్నారు. సో ముఖ్యంగా రికార్డులన్నీ కూడా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్నటువంటి నేపాలీలు పనిచేసేవాళ్ళు, సెక్యూరిటీ గార్డులు, వాళ్ళందరి రికార్డులను కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా చాలా క్లియర్గా దీన్ని బట్టి అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఇక్కడ హైదరాబాదే కాదు, మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి నేపాలీల పట్ల కూడా సో వాళ్ళ యజమానులు ఒక కంట కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు మంచిగా ఉంటున్నారంటే నటిస్తున్నారా, లేకపోతే వాళ్ళు నిజంగానే నిజాయితీగా ఉన్నారా, ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.